నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మనం చాలా విషయాలను తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మనందరికీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా చాలా సమస్యలు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే డాండ్రఫ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే అధిక బరువు, ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ లాస్ కూడా చూస్తూ ఉన్నాం. థైరాయిడ్ విషయాలు కావచ్చు, లేదు అంటే చిన్నపిల్లల్లో షుగర్స్ కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి వాటన్నిటి కూడా పరిష్కార మార్గాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా సమస్యలు చూస్తున్నాం మనం. ఇంతకుముందు లేని సమస్యలు కూడా ఎక్కువగా మనం చూస్తున్నాం. సో అందులో ముందుగా చూసుకుంటే హెయిర్ లాస్ అనేది మనం ఎక్కువగా వింటూ ఉన్నాం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో దానికి కొన్ని చిట్కాలు చెప్పండి. దేహధర్మంలో భాగంగా, జీవధర్మంలో భాగంగా వయస్సు రీత్యా సర్వసాధారణంగా 40 సంవత్సరాలు లేకపోతే 50-60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో సర్వసాధారణంగా హెయిర్ లాస్ కావడము, అదేవిధంగా వెంట్రుకలు గ్రే హెయిర్ రావడము, ఇవన్నీ అత్యంత సర్వసాధారణమైనటువంటి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే ఈ సమస్యలు వస్తున్నాయి. దీనికి 1,00,000 కారణాలు. పోషకాహార లోపం నుంచి మానసిక ఒత్తిడి వరకు వివిధ రకాలైన కారణాల వల్ల చిన్న వయసు నుంచే మరి కేసీఆర్ వెంట్రుకలు రాలిపోవడము, అదేవిధంగా వెంట్రుకలు తెల్లబడడం, ఇలాంటివి అనేక సమస్యలు కలుగుతున్నాయమ్మా. దీనికోసం అని చెప్పేసి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడడం లేదు మరి ఆధునిక నాగరిక సమాజంలో మరి మన ప్రజలు. మంచి మంచి చిట్కాలు ఉన్నాయమ్మా. అలాంటి వాటిల్లో అందరూ వాడుకోదగ్గ, క్షేమదాయకమైనటువంటి, ఈజీగా తయారు చేసుకోదగ్గ మంచి వంటింటి వైద్యానికి సంబంధించినటువంటి ఒక చిట్కా చెప్తానమ్మా. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 4. నల్ల నువ్వులను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. నల్ల నువ్వులను వేయించేసేసి చూర్ణంలాగా, అంటే మిక్సీలో వేసేస్తే బాగా కలిసిపోతుంది కదమ్మా, ఆ విధంగా. ఎందుకంటే పూర్తిగా పౌడర్ కాదు, అందులో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కాస్త మొత్తం ఆ నువ్వులంతా కలిసేసి కొంచెం జోరుగా జిగురులాగా తయారైతే సరిపోతుంది అనమాట. ఆ విధంగా బరకగా తయారైతే సరిపోతుంది. దాన్ని ఆ నల్ల నువ్వుల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు, అదేవిధంగా ఉసిరిక చూర్ణం ఒక 50 గ్రాములు, అట్లే గుంట గలగరాకు చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. దాన్నే కాటుకాకు చూర్ణం అని చెప్పేసి కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు అనమాట. కాటుకాకు ఆ పేరులోనే ఉంది కదమ్మా. ఎందుకంటే ఆకులో ఒక గుణం ఏంటంటే, పచ్చి ఆకును మనం చేతో నలిపితే ఆ ఆకు రస ప్రభావం చేత మన వేళ్ళు కూడా నల్లగా చాలాసేపు, కొన్ని గంటలు లేదా 1-2 రోజుల పాటు అలాగే ఉండేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని పేరు కాటుకాకమ్మ. దీన్నే గుంటకలగరాకు అని చెప్పేసి కూడా చెప్తుంటారు. మనకు భృంగరాజ చూర్ణం అనేటువంటి పేరుతో మార్కెట్లో దొరుకుతుంది ఈ ఔషధం. భృంగరాజ చూర్ణం, సంస్కృతంలో భృంగరాజ అంటారమ్మా, కాబట్టి అదే పేరు మీద మనకు మార్కెట్లో దొరుకుతుంది. భృంగరాజ చూర్ణం ఒక 50 గ్రాములు, అదేవిధంగా బెల్లం పొడి ఒక 50 గ్రాములు, నల్ల నువ్వుల చూర్ణము, ఉసిరిక చూర్ణము, భృంగరాజ చూర్ణము, బెల్లం పొడి, ఇవి ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఒక్కసారి, ఆహారం తర్వాత ఒక గంట తర్వాత 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు పూటకి ఈ యొక్క పౌడర్ని తీసుకొని అలాగే తీసుకొని నీళ్ళలో కలిపేసి తీసుకోవచ్చు. అంటే ఒక 50 ml వాటర్లో, లేదా ఆ యొక్క పౌడర్ని ఒక 50 ml గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు, లేదా ఆ యొక్క పౌడర్ని కాస్త మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ఎలాగ తీసుకున్నప్పటికీ మరి ఈ యొక్క వెంట్రుకలు రాలిపోవడం అనేటువంటి సమస్య, ముఖ్యంగా చిన్న వయసులో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా త్వరగా తగ్గుతుంది. దీని ప్రభావం చేత ఈ యొక్క వెంట్రుకలు కూడా తెల్లబడడం అనేటువంటి సమస్య కూడా తగ్గిపోతుందమ్మా. చాలా అద్భుతమైనటువంటి ఔషధము. దీంతోపాటు మరి పైపుత మందుగా కూడా ఒక ఔషధం చెప్తానమ్మా. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 2 మందార పూల రసము ఒక 100 ml తీసుకోవాలి. అదేవిధంగా 200 ml కొబ్బరి నూనె. సో మందార పూల రసానికి కొబ్బరి నూనె రెట్టింపు, ఈ 2 పదార్థాలు బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద ఆ మందార పూల రసం అంతా ఎగిరిపోయి కేవలము కొబ్బరి నూనె మాత్రమే మిగిలేటట్లు మరిగించేసి దించేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక 20 గ్రాములు జటామాంసి చూర్ణం అనేది కలపాలమ్మా. ఈ జటామాంసి చూర్ణం అనేది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కూడా దొరుకుతుంది. జటామాంసి చూర్ణం ఇది చాలా సువాసనాభరితంగా ఉంటుందమ్మా. ఇది కూడా అందులో కలిపేసేసి ఆ ఆయిల్ అంతా బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని
కేశ తైలంగా అంటే హెయిర్ ఆయిల్గా రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ వారంలో 2-3 సార్లు కానీ ఇలాగ కేశ తైలంగా ఈ యొక్క హెయిర్ ఆయిల్గా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల కలుగుతాయి. అంటే హెయిర్ లాస్ తగ్గిపోతుంది, అదేవిధంగా తెల్లబడేటువంటి ఆ టెండెన్సీని తగ్గించేస్తుంది, హెయిర్స్ తెల్లబడేటువంటి టెండెన్సీ తగ్గిస్తుంది, అదేవిధంగా చుండ్రును కంట్రోల్ చేస్తుంది. భవిష్యత్తులో చుండ్రు మరలా పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటాయమ్మా. ఓకే. అండ్ అలాగే ఈ మధ్యకాలంలో ఇంకోటి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది షుగర్. చిన్నపిల్లలకు కూడా షుగర్ వచ్చింది, చిన్నప్పటి నుంచి షుగర్ ఉందని వింటూ ఉంటాం మనం. సో షుగర్ని అయితే మనం వచ్చిన దాన్ని అయితే దాన్ని ఆపలేం కానీ కంట్రోల్ చేయొచ్చు. సో అలా కంట్రోల్ చేయడానికి ఎటువంటి చిట్కాలు పాటించాలి? ఇందులో 2 రకాలు ఉన్నాయమ్మా. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్పేసి, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని టైప్ 1 టైప్ 2 అని చెప్పేసి 2 రకాలు ఉన్నాయమ్మా. సో టైప్ 1 షుగర్ ఉన్నప్పుడు ఇన్సులిన్ కంపల్సరీగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. టైప్ 2 షుగర్ కూడా మరి ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు చిన్న వయసు నుంచి వస్తుందమ్మా. సో మరి షుగర్ నియంత్రణ ఉంచుకునేందుకు, షుగర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు, ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉండేందుకు కరివేపాకు చూర్ణము ఒక 50 గ్రాములు, అదేవిధంగా పసుపు చూర్ణము ఒక 50 గ్రాములు, అట్లే ఉసిరిక చూర్ణము ఒక 50 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణము 25 గ్రాములు, పసుపు, మొత్తం ఈ యొక్క 4 పదార్థాలు, ఈ 4 పదార్థాలు బాగా కలిపేసేసి, అంటే కరివేపాకు చూర్ణము, ఉసిరిక చూర్ణము, పసుపు చూర్ణము ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణం మాత్రం 25 గ్రాములు తీసుకుంటే సరిపోతుందమ్మా. ఈ 4 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారానికి ఒక అరగంట ముందు కానీ, ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత కానీ 50 ml నీటిలో 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఈ యొక్క పౌడర్ని కలిపేసి రెగ్యులర్గా సేవించడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి ఇతర అనేక రకమైనటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అంటే కరివేపాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఉసిరికలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా పసుపులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా సదా మన దేహంలో ఉంటూ సదా రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే 100లో 99.999% వరకు కూడా ఖచ్చితంగా క్రమక్రమంగా, అంటే 5-6 సంవత్సరాలు దాటిన తర్వాత రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయమ్మా. అంటే తల నుంచి కాళ్ళ వరకు అనేక రకాలైనటువంటి అవయవాలు, కణాలు, కణజాలు అన్నీ డిస్టర్బ్ అయిపోయి, డ్యామేజ్ అయిపోయి, కణాలు విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి దానివల్ల మరి మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు, రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు, అదేవిధంగా కీళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు, ప్రేవులకు సంబంధించినటువంటి వ్యాధులు, చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, ఇలాంటి రకరకాలైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా ఇలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు వచ్చినప్పటికీ ప్రమాదకరంగా మారకుండా అతి త్వరలోనే శీఘ్రంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యాధుల వల్ల ఇతర అనేక ఉపద్రవాలు రాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు సదా కాపాడుతూ మనల్ని రక్షిస్తూ ఉంటాయమ్మా. అలాగే మనం చిన్నపిల్లల తల్లిదండ్రుల నుంచి ఎక్కువ వింటూ ఉంటాం, అయ్యో మా పిల్లాడు ఎంత చదివినా కూడా గుర్తుండట్లేదండి, మెమరీ తక్కువగా ఉంది, అలా ఎక్కువ కంప్లైంట్స్ మనం వింటూ ఉంటాం. మా వాడు బాగా చదువుతాడు కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి రాయలేకపోతున్నాడండి, గుర్తుండట్లేదు అని. సో అలాంటి వారికి ఎలాంటి చిట్కాలు చెప్తారు? ఈ మధ్యకాలంలో ఈ సమస్య చాలామందికి ఎదురవుతుందమ్మా. ఈ యొక్క పిల్లలకి తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ప్రథమమ్మా. అవగాహన లోపంతో, తెలిసి తెలియక, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత తల్లిదండ్రులు పిల్లలకు చేసేటువంటి అలవాట్ల వల్ల, అంటే ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి పిల్లలకు ఎక్కువ వాడడము, వ్యాయామరహితమైనటువంటి జీవితాన్ని పిల్లలకు అలవాటు చేయడము, అంటే సెడెంటరీ లైఫ్, ఇలాంటి వాటి వల్ల మరి పిల్లలకి వెయిట్ పెరిగిపోవడము, తర్వాత ఇతర అనేక రకాలైన సమస్యలు రావడము, అందులో భాగంగా మరి ఈ జ్ఞాపక శక్తి సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తున్నాయమ్మా. మరి ఈ యొక్క సమస్యలను అధిగమించేందుకు చక్కటి ఔషధాన్ని చెప్తాను చూడమ్మా. దాల్చిన చెక్క చూర్ణము ఒక 30 గ్రాములు తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణము 30 గ్రాములు, అదేవిధంగా మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణం 10 గ్రాములు, 2 వంటింటి 2 మా. సో చాలా మందికి తెలియదమ్మా దీంట్లో అంత అద్భుతమైనటువంటి ఔషధ శక్తి, రసాయన శక్తి ఉందని చెప్పేసి. సో దాల్చిన చెక్క చూర్ణం 30 గ్రాములు, అదేవిధంగా కేవలం 10 గ్రాములు మిరియాల చూర్ణం, అంటే మిరియాలను కాస్త వేయించేసేసి చూర్ణం చేసేసి దాల్చిన చెక్క చూర్ణంలో కలిపేసేయాలన్నమాట. ఈ 2 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమ్మా 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు ఈ యొక్క పౌడర్ని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కానీ
లేకపోతే తగినంత స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో కానీ కలిపి రెగ్యులర్గా ఇవ్వడం వల్ల మరి జ్ఞాపక శక్తి చాలా అద్భుతంగా వృద్ధి అవుతుందమ్మా పిల్లల్లో. అంతేకాకుండా ఈ ఆహార పదార్థాలు, నేను చెప్పినటువంటి ఆహార పదార్థాల వల్ల, అదేవిధంగా పిల్లల్లో కూడా మానసిక ఒత్తిడి వల్ల, వ్యాయామరహిత జీవితం వల్ల మెదడులో టా అనేటువంటి హానికారకమైనటువంటి ప్రోటీన్ ఉత్పత్తి అవుతూ ఉంటుందమ్మా. ఈ టా అనేటువంటి హానికారకమైనటువంటి ఉత్పత్తి ఎక్కువ కావడం చేత కూడా జ్ఞాపక శక్తి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఔషధం ఈ దాల్చిన చెక్క, మిరియాలు కలిపి వాడుకోవడం వల్ల మెదడులో టా అనేటువంటి ప్రోటీన్ని ఆ శక్తిహీనంగా తయారు చేస్తుంది. అదేవిధంగా ఆ యొక్క ప్రోటీన్ ప్రొడక్షన్ కూడా తగ్గించేందుకు ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినిమాల్డిహైడ్ ఇతర రసాయన పదార్థాలు, అదేవిధంగా మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ ఇతర రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మరి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి క్షేమదాయకంగా మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ పిల్లలకు ఈ యొక్క ఔషధం వల్ల చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. రెండోది ఏంటంటే ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇంతకుముందే నేను చెప్పాను కదమ్మా, పిల్లలకి తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క కేర్ సరిగ్గా లేకపోవడం చేత, అవగాహన లోపం చేత మరి వెయిట్ కూడా పెరిగిపోతున్నారు. కాబట్టి పరోక్షంగా ఈ దాల్చిన చెక్క, మిరియాల పొడి వాడుకోవడం వల్ల ఫ్యాట్ కూడా పెరగకుండా ఉంటుందమ్మా. అంటే దేహంలో ఈ యొక్క ఫ్యాట్ కణాల్లో, అంటే కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వును కరిగించేటువంటి శక్తి కూడా ఈ దాల్చిన చెక్క, మిరియాలు ఉంది. కాబట్టి మరి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అదే నేను చెప్పాను కదమ్మా, కేవలము జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ధారణా శక్తి, స్మరణ శక్తిని పెంచడమే కాకుండా మరి ఎక్కువ వెయిట్ పెరగకుండా కూడా సదా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కాపాడుతూ రక్షిస్తూ ఉంటాయమ్మా. ఓకే అండి. అలాగే ఈ మధ్యకాలంలో అంటే వంటింటి చిట్కాలు మనం వెళ్ళి వేలు ఖర్చు పెట్టి కొనే రకం కాకుండా వంటింటి చిట్కాల్లో పిల్లలు తీసుకోవాల్సిన డైలీ బేసిస్లో ఫుడ్లో ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఎటువంటి పదార్థాలు చెప్తారు? ఇది కూడా చాలా మంచి ప్రశ్నమా. గత కార్యక్రమాల్లో కూడా నేను చాలామందికి చాలా వీడియోల్లో కూడా చెప్తుంటానమ్మా. ఎందుకంటే పిల్లలకి ఆహార అలవాట్లు అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి తల్లిదండ్రులు ఆ హాని కలగజేసేటువంటి ఆహారపు అలవాట్లు చేయడం జరుగుతుందమ్మా. సో మరి ఈ నేపథ్యంలో మరి వారు గుర్తెరిగి ఇప్పటికైనా తెలుసుకొని చక్కటి ఆహార విధి విధానాలను పిల్లలకు అలవాటు చేసినట్లయితే చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి భావి తరాలు మనం చూడడానికి వీలవుతుందమ్మా. మరి పిల్లలకు సహజ సిద్ధమైన డైట్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలమ్మా. అంటే రోజు తీసుకునేటువంటి ఆహారంలో కనీసము 20% ప్రకృతి ఇచ్చినట్టు, అంటే డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై నట్స్ కానీ, సీజనల్ ఫ్రూట్స్ కానీ, అదేవిధంగా మరి ఈ యొక్క మొలకలమ్మా, స్ప్రౌట్స్ కానీ, ఇలాంటి ఆహార పదార్థాలు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలమ్మా. సో ఏదో ఒక పద్ధతిలో ఇచ్చేటువంటి ఆహారంలో కనీసం 20%, 10 నుంచి 20% వరకు ఖచ్చితంగా ఈ అలవాటు చేయడం చాలా చాలా ముఖ్యమమ్మా. అదే దీంతోపాటు ముఖ్యంగా ఈవినింగ్ అవర్స్లో మాత్రం ఈ డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఈవినింగ్ అవర్స్లో మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ ఆహారంగా, లేకపోతే ఒక డిన్నర్గా ఇదే ఆహారం ఇవ్వడం కూడా పిల్లలకు అలవాటు చేయడం చాలా చాలా మంచిదమ్మా. దీనివల్ల స్థూల పోషకాలు యొక్క సమస్య తగ్గిపోతుంది, సూక్ష్మ పోషకాలు యొక్క లేమితనము తగ్గిపోతుంది, ఇతర మైక్రోన్యూట్రియంట్స్ కానీ, తర్వాత బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ కానీ, ఇలాంటి అనేక మినరల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా భర్తీ జరిగేసేసి ఆరోగ్యవంతమైనటువంటి యొక్క పిల్లలు చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే అండి. అలాగే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటుంది దంత సమస్యలు కూడా ఎక్కువగా వింటుంటాం. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఆ పుచ్చిపన్ను కానీ అంటే మనం పాలపళ్ళు అంటాం కదా, అలా రావడం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో అలాంటి వాటికి ఎలాంటి చిట్కాలు చెప్తారు? ఓకేమ్మా, చిన్నపిల్లల్లో ఈ దంత సమస్యలు పూర్వకాలంతో పోల్చుకుంటే విపరీతంగా పెరిగిపోయినాయమ్మా. రకరకాల పేస్ట్లు వాడుతున్నారు, రకరకాల పౌడర్స్ వాడుతున్నారు, రకరకాల కెమికల్స్తో నిర్మితమైనటువంటి ఎన్నో అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటూ కూడా మరి వాడుతున్నారు. కానీ ఆశించినటువంటి ఫలితాలు ఎక్కువ శాతం మందిలో పిల్లల్లో కలగడం లేదమ్మా. దంతాల సమస్యలు, చిగుళ్ళ సమస్యలు, ఇలాంటివి అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయమ్మా. మరి పిల్లలకి ఏంటంటేమ్మా, చిన్నప్పటి నుంచే రోజు 2 సార్లు దంతధావనం చేయడం అలవాటు చేయాలమ్మా. ఫస్ట్ చేయాల్సింది. సో రోజు 2 సార్లు, ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి దంతధావనం, పళ్ళు తోమడం అలవాటు చేయాలి. అదేవిధంగా ఆహారం తీసుకున్నటువంటి ప్రతిసారి కూడా కాస్త నీళ్లు, గోరువెచ్చని నీళ్లు ఆ సందర్భానుసారంగా అవకాశం ఉండి దొరికితే గోరువెచ్చని నీళ్లతో నోరు పుక్కిలించి వేయడం అలవాటు చేయాలి. అలా వీలు కానటువంటి పక్షంలో మామూలు నీళ్ళైనా సరేమా, మామూలు టెంపరేచర్లో ఉన్నటువంటి నీళ్లు కూడా కాస్త నీళ్లు తీసుకొని పుక్కిలించేసి ఉమ్మేసేయాలన్నమాట. ఆ విధంగా ఒక గ్లాస్ నీళ్లు
కాస్త నీళ్లు నోట్లో పోసుకోవడము, పిక్కిలించేసి ఉమ్మేసేయడం. ఈ విధంగా ఆహారం తర్వాత ప్రతిసారి ఆహారం తీసుకున్న తర్వాత పిల్లలకు అలవాటు చేయడం చాలా చాలా ప్రధానమ్మా. అదేవిధంగా మరి పళ్ళపొడి విషయం మనం ఆలోచించినట్లయితేమా మనకి మార్కెట్లో త్రిఫలా చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. సో త్రిఫల చూర్ణము కరక్కాయలు, ఉసిరికాయలు, తానికాయలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. 100 గ్రాముల త్రిఫల చూర్ణంలో కేవలము 5 గ్రాములు మనం ఇంట్లో వాడుకునేటువంటి సాల్ట్ అమ్మా. ఈ 2 కలిపేసేసి రోజు ఒక్కసారి దంతధావన చూర్ణంగా పిల్లలకు వాడుకోవడం వల్ల దంతాలు పుచ్చు రాకుండా ఉంటుంది. అదేవిధంగా దంతాలు మరి త్వరగా శిథిలం కాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రభావం చేత మరి చిగురు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చిగురులకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి, నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది, దంతాలు పటిష్టంగా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కేవలము త్రిఫలా చూర్ణం ఒక 100 గ్రాముల్లో 5 గ్రాములు ఉప్పు కలిపేసేసి పిల్లలకు రోజు ఒక్కసారి దంతధావన చూర్ణంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఓకే అండి. అండ్ అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెద్దవాళ్ళకి వింటున్నాం, మనం చిన్నవాళ్ళకి కూడా వింటున్నాం, విటమిన్ డి డెఫిషియన్సీ అని, B12 డెఫిషియన్సీ అని, కాల్షియం డెఫిషియన్సీ అని. సో దీనికి లక్షలు పెట్టి ఇంజెక్షన్స్ చేసుకోవడం, ట్యాబ్లెట్స్ వాడడం, ఇవన్నీ తరచుగా వింటూ ఉంటాం. సో ఇవన్నీ కాకుండా మన వంటింట్లో ఉండే చిట్కాలు, ఎలాంటి చిట్కాలు ఉపయోగపడతాయి అంటారు? ఈ మధ్యకాలంలో మీరు అన్నట్లు విటమిన్ డి లోపము ఎక్కువ శాతం మందులు వస్తుందమ్మా. సూర్య భగవానుడు మనకు ప్రత్యక్షమై ఆయన ఆశీర్వాదాన్ని ఆయనకు ఇస్తానన్నప్పటికీ మనం ఆయన ఆశీర్వాదాన్ని నోచుకోలేకపోవడం చేతనే మరి 100లో దాదాపు 90% మంది పైనే విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. మరి ఇటువంటి వాళ్ళు సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఆహార ఔషధాలను వాడుకోవడం వల్ల మంచి ప్రయోజనమే చేకూరుతుంది. కానీ నాటు ఆవు పాలు జున్నులాగా తయారు చేసుకుని వారానికి ఒక్కసారి వాడుకోగలిగితే డి విటమిన్ లోపం ఉండదమ్మా. కానీ ఈ రోజుల్లో మరి దౌర్భాగ్యంగా దురదృష్టవశాత్తు మనకు అటువంటి అవకాశం 100లో 90% మందికి కూడా కలగడం లేదు. మనకు దొరికేటువంటి పదార్థాలు, ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి విటమిన్స్, డి విటమిన్స్ సరిపోదమ్మా. అంటే పాలల్లో ఉంటుంది, పెరుగులో ఉంటుంది, చేపల్లో ఉంటుంది, అదేవిధంగా తర్వాత ఈ ఎగ్స్లో, గుడ్లో ఈ యొక్క డి విటమిన్ ఉంటుంది. అదేవిధంగా పాలకూరలో డి విటమిన్ ఉంటుంది, బీన్స్లో డి విటమిన్ ఉంటుంది. ఉన్నప్పటికీ మనకు తగినంత డి విటమిన్ అందులో ఉండదమ్మా. సో కాబట్టి ఏమంటే నాటు ఆవు పాలు జున్నులాగా తయారు చేసుకుని వాడుకోగలిగితే మరి మంచిదమ్మా. లేని పక్షంలో తప్పని పరిస్థితిలో మరి విటమిన్ డి సప్లిమెంట్స్ వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందమ్మా. కాబట్టి నాటు ఆవు జున్ను పాలు నంబర్ 1. లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా అదే వాడుకోవాల్సింది. సరే, విటమిన్ B12 గురించి ఆలోచించినట్లయితేమా చాలా చక్కటి యొక్క ఆహార ఔషధాన్ని చెప్తానమ్మా. సో మామిడి టెంకల జీడమ్మా. సో మామిడి పళ్ళు తినేసేసి మనం కాయలు తినేసేసి పారేస్తుంటాం కదమ్మా. ఆ జీడిలో కూడా ప్రకృతి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి మానవాళి అభివృద్ధి కోసం, మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రసాదించడం జరిగిందమ్మా. సో ఈ మామిడి జీడిలో కూడా B12 పుష్కలంగా ఉన్నట్లు పరిశోధనల ద్వారా, అధ్యయనాల ద్వారా కూడా నిరూపితమైందమ్మా. సో మామిడి జీడి మనకి మార్కెట్లో జీడి పొడి దొరుకుతుంది. అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనకు మార్కెట్లో జీడి పొడి దొరుకుతుంది. లేదంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చమ్మా. మామిడి పళ్ళు దొరికేటువంటి సీజన్లో పండు తిన్న తర్వాత ఆ యొక్క జీడిని పైన ఇది ఉంటుంది కదమ్మా, మామిడి టెంకను బాగా శుభ్రంగా కడిగేసేసి బాగా ఎండబెట్టేసేసి కట్ చేసేసి లోపల జీడిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని వాడుకోవచ్చమ్మా. ఎలా వీలైతే అలా వాడుకోవచ్చు. మామిడి జీడి ఒక 50 గ్రామ్స్ అయితే బెల్లం కూడా ఒక 50 గ్రామ్స్, 2 బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఒక టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను మరి వీలైతే నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఒక 100 ml మిల్క్లో కలిపి తీసుకున్నా సరిపోతుందమ్మా. ఈ విధంగా తీసుకోవడం వల్ల మరి ఈ యొక్క B12 లోపం బాగా తగ్గిపోతుంది. అంటే B12 లోపం ఉన్నటువంటి వాళ్ళలో ఆ లోపాన్ని అధిగమించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మరలా B12 లోపం రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు సదా కాపాడుతూ, సదా రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. వీటన్నిటితోడు మరి నీరసం, నిస్తరణ, మరి విటమిన్ల లోపాలు, B కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ యొక్క విటమిన్ లోపాలు ఇవన్నీ అధిగమించాలంటే తౌడు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. చాలా మందికి తెలియదు. సో మనం తౌడంటే ఆవులకి వేసే గంజిలో వేసి పెడుతూ ఉంటాం, కానీ మనకి ఇట్లా తీసుకోవాలని ఎవరికి తెలియదమ్మా. అందుకంటే పూర్వకాలం మన పెద్దలు ఆ తౌడు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోగలిగారు కాబట్టి వాళ్ళంత ఆరోగ్యంగా ఉండినారు. కానీ మరి మనకు దురదృష్టవశాత్తు అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి అస్సలైనటువంటి తౌడును వదిలేసి మరి
పిండి పదార్థం, కేవలం పిండి పదార్థం ఆహారాన్ని అది కూడా కంప్లీట్ పాలిష్ చేసిన రైస్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఈ కాలంలో. రీఫైన్డ్ ఫుడ్, పాలిష్ ఫుడ్ వాడుతున్నారు కదమ్మా. సో దీని వల్లనే అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయమ్మా. కాబట్టి అంటే తౌడు కనీసము మనం వాడేటువంటి ఈ యొక్క పుల్కాలు కానీ, రోటీలు కానీ, చపాతీలు కానీ, మరి 2 పుల్కాలు, 2 రోటీలు, 2 చపాతీలు వాడుకున్నట్లయితే అందులో ఒక 2 టీ స్పూన్లు తౌడు కలుపుకొని తీసుకోవడం కానీ, లేకపోతే తౌడుని బెల్లంతో కలిపేసేసి ఉంటలాగా తయారు చేసుకొని తీసుకోవడం కానీ, లేకపోతే ఆ యొక్క తౌడుని కాస్త మజ్జిగలో కానీ పాలలో కానీ కలిపి తీసుకోవడం కానీ, అది కాకపోతే భోంచేసేటప్పుడే మరి మొదటి ముద్దలో 1-2 స్పూన్లు తౌడు, కాస్త స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపి తీసుకోవడం కానీ, ఇలా ఏదో ఒక పద్ధతిలో తౌడును తీసుకోవడం వల్ల మరి ఈ నీరసము, నిస్తరణ, బలహీనత, చెప్పలేనటువంటి అంతులేని నీరసము ఇలాంటి సమస్యలు ఉండవమ్మా. ఓకే. అండ్ అలాగే గతంతో పోల్చుకుంటే అలా 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 ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళ ఒంట్లో బలం కావచ్చు, సామర్థ్యం కానీ తగ్గుతూ వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ పరంగా. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కాసేపు నడిచిన అలసట, ఆయాసం రావడం, ఉబ్బసం, అది చాలా జబ్బులు రావడం చూస్తుండ. సో మనం డైలీ బేసిస్లో ఈ 5 పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఏ పదార్థాలు చెప్తారండి? సో రెగ్యులర్గా ఏదో ఒక ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోవాలమ్మా. సో సీజనల్ ఫ్రూట్ కానీ, లేకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో ఒక పద్ధతిలో కంపల్సరీగా ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఏదో కొంత ప్రమాణంలో ఉన్న కనీసం బాదం పప్పు కానీ, పిస్తా పప్పు కానీ, వేరుశనగ కానీ, అదేవిధంగా ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు కానీ, అదేవిధంగా గుమ్మడి విత్తనాలు కానీ, పుచ్చకాయ విత్తనాలు కానీ, ఇది ఏదో ఒక పద్ధతిలో ఈ డ్రై సీడ్స్ కూడా కాస్త అంటే కనీసం 7-8 గంటల సేపు నానబెట్టేసేసి ఆ యొక్క విత్తనాలు తీసుకోవడం కూడా మనం అలవాటు చేసుకోవాలమ్మా. సో ప్రతిరోజు ఇది అలవాటు చేసుకోవాలి. సో ఫ్రూట్స్ తీసుకోవాలి, ఈ విధంగా ఈ యొక్క డ్రై నట్స్ కూడా నానబెట్టి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కావాలంటే అలాగైనా తీసుకోవచ్చు, నానబెట్టైనా తీసుకోవచ్చు. దీంతోపాటు మరి రోజు కాస్త కనీసము ఏదో ఒక ఫ్రెష్ వెజిటబుల్ అమ్మా, మనం తినదగినటువంటి వెజిటబుల్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ తినగలము, అదేవిధంగా దోస కానీ, కీరా దోస కానీ తినగలము. ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆ యొక్క ఫ్రెష్ వెజిటబుల్స్ కూడా ఏది తినగలిగినటువంటి వెజిటబుల్ అయితే ఆ వెజిటబుల్ కూడా కనీసం రోజు 1 తినడం అలవాటు చేసుకోవాలమ్మా. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మనం ఆహారంలో మనం చేసుకున్నట్లయితే మరి నీరసము, నిస్తరణ, బలహీనత ఇలాంటివి లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కాబట్టి మా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎంత తగ్గిస్తే అంత మంచిది. రెండోది ఇంకోటి ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా ఈ పప్పు కానివ్వండి, అదేవిధంగా ఈ రసం కానివ్వండి, సాంబార్ కానీ, తర్వాత కూరలు కానీ ఇలాంటివి ఏవైనా సరేమ్మా, ఇలాంటి ఆహార పదార్థాలు వండేటప్పుడు వండిన తర్వాత చివరగా మరి కాస్త నిమ్మకాయ రసం అమ్మా. సో నిమ్మకాయ రసంలో సి విటమిన్ ఉంటుంది, అది బాడీలో ఎక్కువ కాలం నిలువ ఉండదమ్మా. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మన బాడీలోకి సి విటమిన్ అవసరం కాబట్టి ప్రతిరోజు కూడా నిమ్మరసం ఆహార పదార్థాలు వంటకాల తయారీలో నిమ్మరసం అందులో పిండుకొని వాడుకుంటున్నారమ్మా. సో ముఖ్యంగా పప్పు తయారైన తర్వాత మరి లాస్ట్లో నిమ్మరసం పిండుకొని మనం తినేటప్పుడు వాడుకోవాలి. అదేవిధంగా రసం కానీ, సాంబార్ కానీ, కూరలు కానీ దేంట్లైనా సో దేంట్లైనా నిమ్మరసం వాడుకోవడం చాలా చాలా మంచిదమ్మా. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహారాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవడం వల్ల నిండు నూరేళ్ళు హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. అండ్ అలాగే ఈ బిజీ లైఫ్లో టెన్షన్స్, ఆఫీస్ టెన్షన్స్ కావచ్చు, ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, ఎక్కువగా మనకి తలనొప్పి, మైగ్రేన్ సమస్య కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. దానికి త్వరితగతిన అంటే వంటింటి చిట్కాలు ఎలాంటివి పనిచేస్తాయి అంటారు? ఓకేమ్మా, ఈ రోజుల్లో మైగ్రేన్ అనేటువంటి సమస్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. సో మానసిక ఒత్తిడి ప్రధానమైన కారణము. సరే మిగతా కారణాలు హార్మోన్ల అస్తవ్యస్తత, అదేవిధంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు, స్ట్రెస్ లైఫ్, అదేవిధంగా వేళకు ఆహారం తీసుకోకపోవడము, ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుండడము, అదేవిధంగా సరైనటువంటి నిద్ర లేకపోవడము, అదేవిధంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడము, వాతావరణ కాలుష్యము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మైగ్రేన్ అనేటువంటి సమస్యకు కారణభూతం అవుతున్నాయమ్మా. మరి ఈ యొక్క సమస్య తగ్గేందుకు, సమస్య మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు చక్కటి ఔషధాన్ని చెప్తానమ్మా. దీనికి కేవలం 3 పదార్థాలమ్మా. సో మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోనే చక్కటి ఔషధాన్ని చెప్తాను చూడండి. ధనియాలు వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలి. జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా గసగసాలమ్మా, గసగసాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 10 గ్రాములు గసగసాల చూర్ణం తీసుకోవాలి. సో ధనియాల చూర్ణము, జీలకర్ర చూర్ణము ఒక్కొక్కటి 50 గ్రాములు అయితే గసగసాల చూర్ణం మాత్రం
ఒక 10 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ అంటే ఇంచుమించు 2.5 గ్రామ్స్ ఈ యొక్క పౌడర్ని కాస్త నీళ్ళలో కానీ లేకపోతే ఒక 50 ml 100 ml మిల్క్లో కానీ కలిపి తీసుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మైగ్రేన్ అటాక్స్ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తరచుగా ఈ మైగ్రేన్ పునరావృతం కాకుండా ఉంటుంది. ఇదే ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల మరి కొన్ని సంవత్సరాల పాటు కంప్లీట్గా మైగ్రేన్ తగ్గేటువంటి కేసెస్ కూడా మేము చూసినటువంటి ఉదంతాలు ఉన్నాయమ్మా. మరి కొంతమందికి అయితే కొన్ని సంవత్సరాల పాటు కూడా మైగ్రేన్ అటాక్స్ కూడా కనిపించవమ్మా. సో ఈ 3 పదార్థాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వేళకు విశ్రాంతి తీసుకుంటుండాలి, వేళకు నిద్రిస్తుండాలి. అదేవిధంగా ఈ యొక్క మైగ్రేన్ అటాక్ వచ్చినప్పుడు చాలామందికి తెలిసే ఉంటుందమ్మా, అనుభవించి ఉంటారు. మరి సూర్య తాపానికి మైగ్రేన్ అటాక్ వస్తుంది కాబట్టి మరి వీలైనంత వరకు మరీ ఎండ ఉన్నటువంటి టైంలో బయటికి వెళ్లకుండా ఉండడం కూడా చాలా చాలా మంచిదమ్మా. ఓకే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు తీసుకున్న ఆహార పదార్థాలు అనేవి అంత సరైన పద్ధతిలో కూడా మనం తీసుకోవట్లేదు, సరైన టైంకి తీసుకోవట్లేదు. అదే పెద్ద సమస్య అంటే దాన్ని అరగడం అనేది ఒక పెద్ద సమస్య. దాని ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం వింటూ ఉంటాం, బ్లోటింగ్ అని. సో అలాంటి వాటికి వంటింటి చిట్కాలు ఎలాంటివి ఉంటాయండి? ఓకేమ్మా, ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సర్వసాధారణం అయిపోయిందమ్మా. సో ఇంచుమించు ఒక 100 మందిని మనం గమనించినట్లయితే 100 మందిలో దాదాపు 80% మందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒక అర్హతగా కూర్చుందన్నమాట. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యనే భవిష్యత్తులో వచ్చేటువంటి ఇతర అనేక రకాలైనటువంటి జబ్బులకు కూడా కారణభూతం అవుతుందని చెప్పేసి చాలామంది వైద్యులు, మేధావులు, సైంటిస్టులు కూడా చెప్తున్నారమ్మా. సో ఆరిజిన్ అంతా మన జీర్ణ వ్యవస్థ మీదనే ఉంది. సో జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే సక్రమంగా లేదో, సక్రమంగా పనిచేయట్లేదో దానివల్ల వివిధ రకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి. ఎప్పుడైతే మనం జీర్ణ వ్యవస్థను చక్కదిద్దుతామో, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి సమస్యలను చక్కదిద్దుతామో అప్పుడు మిగతా జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. అదేవిధంగా నిండు నూరేళ్ళు చక్కటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని కూడా గడుపుకోవచ్చుమా. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు అనేసరికి కడుపు ఉబ్బరంగా ఉండడము, కడుపు నొప్పిగా ఉండడము, ఆకలి లేకపోవడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, అదేవిధంగా తీసుకునేటువంటి ఆహారం జీర్ణం కాకుండా ఉండడము, మోషన్ సరిగ్గా కాకపోవడము. కొంతమందికి మోషన్స్ 2-3 సార్లు 4-5 సార్లు అవుతుంటాయి కానీ సంతృప్తి ఉండదమ్మా, లోపల ఏదో మిగిలిపోయినట్లు అనిపిస్తుంటుంది అనమాట. అదేవిధంగా మోషన్లో చీము, బంక, జిగురు ఇలాంటి ఉండడము, వాసనతో కూడినటువంటి మోషన్స్ రావడము, కడుపు నొప్పితో కూడినటువంటి విరేచనాలు అవుతుండడము. ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రభావం చేత మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, భుజం నొప్పి, తలనొప్పి, మెడ నొప్పి, ఇలాంటి అనేక రకాలైనటువంటి నొప్పులు వస్తుండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయమ్మా. దీనికి అద్భుతమైనటువంటి ఔషధాన్ని చెప్తాను చూడమ్మా. 100 గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకోవాలి. వాము తెలుసు కదమ్మా, దీన్ని అజవాయిన్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. అజవాయిన్, వాము, ఓము అనేటువంటి పేరుతో కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు. వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. అదేవిధంగా సోంపు గింజలను కాస్త వేయించి చూర్ణం లాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. 3వ పదార్థంగా బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు. నల్ల ఉప్పు అంటే పానీపూరి షాపును మనం మైండ్లో పెట్టుకుంటే నల్ల ఉప్పు గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో పానీపూరీలలో నల్ల ఉప్పు లేనిది మరి ఆ పదార్థాన్ని వాడరు, తయారు చేసేటువంటి అయితే తినే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఆ నల్ల ఉప్పు పానీపూరీలు విక్రయించేటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుందమ్మా. మనకు పచారీ కొట్టలో దొరుకుతుంది, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. మరి ఆ నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. కాబట్టి ఈ 3 పదార్థాలు, వాము చూర్ణము 100 గ్రాములు, సోంపు గింజల చూర్ణం 50 గ్రాములు, బ్లాక్ సాల్ట్ ఒక 25 గ్రాములు, ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఆహారం తర్వాత ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి ఒక కప్పు అంటే ఇంచుమించు ఒక 100 ml వాటర్లో 1/2 టీ స్పూన్ పౌడర్ కలిపేసి రోజు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలన్నింటినీ చక్కదిద్దేందుకు అద్భుతంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తుందమ్మా. మరి ఈ రోజుల్లో వివిధ కారణాల రీత్యా ఆహారం సమయానికి తీసుకునేటువంటి పరిస్థితి చాలామంది ఉండట్లేదు. అదేవిధంగా మరి కొన్ని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఆధునిక నాగరిక సమాజంలో. అదేవిధంగా రాత్రిపూట ముఖ్యంగా ఈ పార్టీలు అని చెప్పేసి, ఫంక్షన్స్ అని చెప్పేసి అలాంటి సందర్భాల్లో కూడా రాత్రి హెవీ ఫుడ్ తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటివి ఏ ఉన్నప్పటికీ రోజు
కనీసం ఒక్కసారి రాత్రిపూట ఆహారం తర్వాత కానీ రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ అర టీ స్పూను ఈ యొక్క పౌడర్ని ఒక 100 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపి తాగడం వల్ల మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ అథవా ఎప్పుడన్నా సమస్యలు వచ్చినా మరీ వేధించకుండా, బాధించకుండా, పీడించకుండా చాలా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మరి సమస్య ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు, సమస్య లేని వాళ్ళు కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదమ్మా. శర్మ గారు చాలా ధన్యవాదాలండి, చక్కటి చిట్కాలు చెప్పారు. ఎందుకంటే చిన్న చిన్న వాటికి టెన్షన్స్ పడిపోయి ఆసుపత్రులు వెంబ పరిగెట్టి లక్షలు వేలు ఖర్చు పెట్టే కంటే మన వంటింట్లో ఉన్న మనకి అనుకోగా ఉన్న పదార్థాలతోనే చక్కటి చిట్కాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సో ఇదండి ఇవాళ చక్కటి కార్యక్రమం. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.